ప్రొఫెసర్ నాగేశ్వర వ్యవహారం చిలికి చిలికి గాలివాన లేదా తెలంగాణ ఆంధ్ర పోలీసుల మధ్యన పెద్ద వివాదంగా మారేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రొఫెసర్ నాగేశ్వర మీద కూటమి ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మన రాష్ట్రంలో 2 కేసులు 3 కేసులు రిజిస్టర్ చేశారు. కేసులు రిజిస్టర్ చేసిన తర్వాత పోలీసులు చేయాల్సిందేంటి? ఎంక్వైరీ కన్నా పిలవాలి, అరెస్ట్ చేసి తీసుకైనా రావాలి. ఇదే పరిస్థితి అక్కడ ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉన్నారు. మరి ప్రొఫెసర్ నాగేశ్వర్ యొక్క రిక్వెస్ట్ మీద లేకపోతే పోలీసులే తనంతట తానో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటి దగ్గర ప్రత్యక్షమయ్యారు. అక్కడ కాపలాగాస్తున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ని అరెస్ట్ చేయడానికి కానీ లేదా ప్రశ్నించడానికి కానీ ఆంధ్ర పోలీసులు వస్తే ముందుగా తారసపడేది తెలంగాణ పోలీసులు అన్నమాట. అంటే పోలీసులకి మధ్యన వివాదం పెరిగేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చాలా చిత్రం కదా. ఈ చిత్రమైన పరిణామం జరుగుతుందని ఎవరూ ఊహించరు. ఆ మధ్యన చూశారా, పార్వతీపురానికి చెందినటువంటి పోలీసులు తెలంగాణ వెళ్ళి వెంకటరెడ్డి అనే ఒక జర్నలిస్ట్ని అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేస్తే ఏం జరిగింది? జర్నలిస్ట్ అందరూ ఏకమైపోయి పోలీసుల మీద తిరగబడ్డారు. పోలీసుల మీద తిరగబడితే పోలీసులు తోక ముడుచుకుని వెళ్ళిపోయారు. అక్కడ జర్నలిస్టులు వ్యతిరేకించారు, ఇక్కడ డైరెక్ట్గా పోలీసులే వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది. ఆంధ్ర పోలీసులు, తెలంగాణ పోలీసులు వీళ్ళ మధ్యన యుద్ధం జరిగేటటువంటి పరిస్థితి ఏర్పడిందంటే చాలా చిత్రమైన పరిణామం కాదు. చిత్రమైన పరిణామంతో పాటు ప్రొఫెసర్ నాగేశ్వర్కి తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రభుత్వం ఎంత అండగా దండగా ఉందో కాస్త అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏమన్నాడని నాకు అర్థం కాదు. ఒక పొలిటికల్ విమర్శ, ఒక పొలిటికల్ వ్యాఖ్య చేస్తే ఒక క్రిమినల్ లాగా, ఒక మర్డర్ కేసులో ముద్దాయిలాగా, లేదా ఒక స్కామ్ చేసిన వ్యక్తిలాగా వెంటపడాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉందా? ఈ ప్రభుత్వం అధికార మదంతో వ్యవహరించడం తప్ప ఏమైనా ఉంటుందా? కాబట్టి అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే రాజకీయంగా ఎవరైనా, అది పొలిటికల్ లీడర్ కావచ్చు, విశ్లేషకులు కావచ్చు, మరొకరు కావచ్చు, టీవీల్లో వ్యాఖ్యలు చేస్తే అదేదో పెద్ద నేరంలాగా అరెస్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేయటం అనేది బుద్ధి తక్కువ పని అనేది ఈ ప్రభుత్వం తెలుసుకుంటే మంచిది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం తెలుసుకుంటే మంచిది. తెలుసుకోలేదనుకో కూటమి ప్రభుత్వం యొక్క పరువు ప్రతిష్టలు పోయేటటువంటి పరిస్థితి వస్తుంది. మన ఆంధ్ర పోలీసు తోక ముడుచుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుందనే విషయాన్ని గమనించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.